హలో ఎవ్రీవన్. ఇది నేను థర్డ్ మంత్లో మా అత్తవారింటికి మా సెకండ్ బేబీతో నేను వెళ్తున్నానండి ఫస్ట్ టైము. అప్పుడు నేను ఒడిబియ్యం అనేది తీసుకెళ్ళాలి. ఒడిబియ్యం అంటే ఎలా చేస్తారో చూపిస్తాను చూడండి. మనం తీసుకునే రైస్, తినే రైస్ ఉంటుంది కదా, అవి 3 టైమ్స్ గుప్పెడుతో 3 సార్లు అనేది ఒడిబియ్యం అంటే ఒడిలో వేయాలి. 3 టైమ్స్ అలా వేసాక ఏదైనా కొత్త శారీ, జాకెట్, ఫ్రూట్స్ ఉంటాయి కదండి, ఏవైనా కానీ 4 రకాల ఫ్రూట్స్ అనేది తీసుకొని మన ఒడిలో పెడతారు. అవి తాంబూలం కూడా ఇస్తారు. అందులోనే అరటిపండు, ఇవి 3 రకాల పండ్లు, మిగిలిన బియ్యం అలా ఒడిలోకి వేసుకొని కట్టుకోవాలి. ఆ కట్టుకున్న బియ్యాన్ని మనం అత్తవారింటికి వెళ్ళేంత వరకు కింద పడకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇప్పుడు మనకు ఒడిబియ్యం పోసిన వారికి అంటే నమస్కారం చేయాలి. ఆమె అయితే మా వదినకి నేను దండం పెట్టుకున్నాను. తర్వాత అందరము ఫొటోస్ దిగనికని దగ్గరికి వచ్చాము. ఆ ఒడిబియ్యం అనేది చాలా గట్టిగా టైట్గా కట్టుకోవాలి. నా సెకండ్ టైం అయినా నాకు తెలియదు అంతగా, అలా చెప్పుకున్నాను. అలా కాదని మళ్ళీ మా వదిన గారు టైట్గా కట్టనికని మా అమ్మ హెల్ప్ తీసుకొని అలా టైట్గా కట్టనికని చూసారు. వెనకాల బాగా టైట్గా కట్టాలి, ఎందుకంటే పొరపాటునవి జారిపోకూడదు. అంటే నెక్స్ట్ బేబీకి ఉంచుకునే వాళ్ళైతే అలా అబ్బాయి పుట్టాలి, అమ్మాయి పుట్టాలంటారు. నాకైతే ప్రెజెంట్ 2 అమ్మాయిలేను. ఇంకో బాబు కోసం అని మేము మళ్ళీ ప్రెగ్నెన్సీ ఉంచుకున్నాం. అందుకని ఈ ఒడిబియ్యం అనేది పొరపాటున ఎక్కడ జారకుండా పడిపోకుండా ఉండాలి. అందుకని మా వదిన చాలా గట్టిగా కడుతుంది. మా అమ్మ వీడియో తీస్తుంటే అడ్డంగా తల చూడండి ఎలా పెట్టిందో. ఇప్పుడు మేము ఫొటోస్ దిగుతున్నాం. ఈ వీడియో ఇంతవరకు ఉంది. థ్యాంక్ యూ.